హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మర్చిపోలేని ఒక హోలీ మర్డర్ కేసు గురించి మాట్లాడుకోబోతున్నాం. హోలీ అనే పండుగ గురించి వినిపించగానే అందరికీ చాలా ఎగ్జైట్మెంట్, కళ్ళ ముందు రంగుల హోలీ సీన్ కనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఈ పండుగని ఆస్వాదిస్తారు. కానీ ఈ పండుగను ఆనందంగా జరుపుకునే సమయంలోనే అక్కడ ఒకవైపు ఘోరమైన క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. హోలీ అనే పండుగలో జరగాల్సిన సంతోషం, సెలబ్రేషన్స్ మధ్య ఒక్కోసారి భయంకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. అదే తరహాలో 2017లో గోవాలో జరిగిన ఒక కేసు గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ హోలీ పండుగ ఆనందాన్ని రక్తం కలిసిన భయంకర సంఘటన మసకబార్చింది. హోలీ తర్వాత రోజు ఉదయం గోవాలో జాన్ అనే రైతు తన పొలానికి దగ్గరగా ఉన్న బీచ్ ప్రాంతానికి వెళ్ళాడు. ప్రతిరోజులాగా తన పంటలకు నీళ్లు పోయడానికి వెళ్ళిన అతడికి అక్కడ పరిస్థితి కొంచెం విచిత్రంగా అనిపించింది. పొలంలోకి వెళుతుండగా చాలా ఈగలు ఒకే దిశగా తిరుగుతుండడం గమనించాడు. ఈగలంతా బాగా గట్టిగా శబ్దం చేస్తూ ఉన్నాయి. జాన్కి అనుమానం వచ్చి అక్కడ మృతదేహం ఉందేమోనని భావించాడు. ఆ ఈగల సమూహం దగ్గరికి వెళ్ళిన జాన్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఎందుకంటే అక్కడ ఒక యువతి మృతదేహం కనపడింది. ఆ యువతి భారతీయురాలు కాదు అనిపించింది. ఆమె దుస్తులు చాలా పాతకాలం వాటివిలా ఉన్నాయి. వాటిపై 2530 సంవత్సరాల ఫోరెన్ స్టైల్స్ కనిపించింది. ఆమె దుస్తులు చెంచబడిన పరిస్థితుల్లో ఉండగా శరీరం పక్కన రక్తపు మరకలతో ఉన్న గాజు ముక్కలు పడి ఉండడం గమనించాడు. జాన్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అక్కడ ఉన్న గాజు ముక్కలు చూసి ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని అర్థం చేసుకున్నాడు. జాన్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించగానే ఇది ఒక మర్డర్ కేసు అని స్పష్టమైంది. అయితే వాళ్ళని ఇంకా గందరగోళంలోకి నెట్టిన విషయం ఈ టూరిస్ట్కు అలాంటి ప్రమాదం ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. ఈ కేసు విచారణ ప్రారంభించే సమయంలోనే పోలీసులు ఆమె ఒక ఫారెన్ నేషనల్ అని తెలుసుకున్నారు. అందుకే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అధికారిక దర్యాప్తు మొదలుపెట్టారు. అతను తెలిపిన ఆధారాల మేరకు పోలీసులు ఆ యువతిని పోస్ట్ మార్టంకు పంపారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులు షాక్ అయ్యారు. ఇన్ని ఆధారాలతో పోలీసుల దర్యాప్తులో మరింత వేగం పెరిగింది. అప్పుడు విచారణలో పాల్గొన్న అధికారులు ఆమె మృతదేహం దొరికిన దగ్గర ఉన్న బీచ్ సైడ్ రిసార్ట్ గురించి గమనించారు. అక్కడ సిబ్బందిని ప్రశ్నించగా కొన్ని కీలకమైన విషయాలు బయటపడ్డాయి. ఆ రిసార్ట్లో ఆమె తన ఆస్ట్రేలియన్ స్నేహితురాలితో కలిసి హట్లో ఉందని పోలీసులు కనుగొన్నారు. ఆమె స్నేహితురాలు ఈ వార్త వినగానే పూర్తిగా షాక్ అయింది. పోలీసులు తీసిన ఫోటోను చూసి ఆమె తన స్నేహితురాలే అని ధృవీకరించుకుంది. ఐరిష్కి సంబంధించిందిగా నిర్ధారించారు. ఆమె డానియల్ మార్క్ లాఫ్లిన్ అనే వ్యక్తి సోదరి అని కూడా తెలుసుకున్నారు. ఇక్కడి నుంచి కథలో మరో మలుపు తిరిగింది. ఈ హోలీ పండుగలో అందరూ ఆనందంగా ఉండే సమయంలో జరిగిన ఈ ఘోర సంఘటన గోవా మర్డర్ మిస్టరీగా మారింది. ఒక విదేశీయురాలి మృతి, ఆమె శరీరంపై దాడి చేసిన దారుణం, పోలీసుల దర్యాప్తు, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పరిణామాలు ఇవన్నీ కలిపి ఈ కేసును ఎంతో సెన్సిబుల్గా మార్చేశాయి. ఇది హోలీ పండుగ వెనుక దాగిన చీకటి కోణం మన దృష్టిని మళ్లించే ఉదాహరణగా నిలిచింది. ఈ యువతి పేరు డానియల్. డానియల్ ఒక సాధారణమైన చిరునవ్వుతో గొప్ప వ్యక్తిత్వం గల అమ్మాయి. ఆమెకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త దేశాలు, కొత్త అనుభవాలు అన్వేషించడంలో ఆమెకు ఆనందం కలిగేది. అంతేకాకుండా ఆమెకు కొత్త వ్యక్తులను కలవడం, కొత్త స్నేహితులను చేసుకోవడం చాలా ఇష్టం. ఈ ఆసక్తిలో భాగంగా డానియల్ గోవాకు వచ్చింది. ఇండియాలోని ఒక ఆర్ఫనేజ్లో వాలంటీర్గా కూడా పనిచేసింది. హోలీ పండుగ విశేషాలను వినగానే ఆమె దానిపై మక్కువ చూపించింది. హోలీ సమయంలో ఇండియా వస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో వచ్చింది. ఆ సమయంలో ఆమె అందమైన ఫోటోలు, వీడియోలు కూడా తీసింది. డానియల్కు ఇండియా చాలా నచ్చింది. ఇక్కడి కల్చర్, పండుగలు, మనుషుల మేళవింపు అన్నిటినీ ఆమె హృదయపూర్వకంగా స్వాగతించింది. తర్వాత తన తల్లిదండ్రులకు కూడా తనకు ఇండియా చాలా నచ్చిందని, తిరిగి ఇండియా వచ్చి ఇక్కడ టీచర్గా పనిచేయాలనుకుంటున్నానని నిర్ణయించుకుంది. కానీ ఆమె కలల ప్రపంచం ఓ ఘోరమైన హత్యతో ముగిసిపోయింది. డానియల్ ఇండియాకు వచ్చిన కొన్ని రోజుల్లోనే మళ్లీ హోలీ పండుగ సమీపిస్తుండడంతో ఆమె మరింత ఉత్సాహంగా, ఎంతో ఎగ్జైట్మెంట్తో ఉంది. ఎందుకంటే ఈసారి హోలీ పండుగను తను స్వయంగా గోవాలో అనుభవించబోతోంది. ఆ అనుభవం కోసం ఆమె ఎంతగానో ఎదురు చూసింది. ఆమె గుర్తింపు జరిగిన తర్వాత పోలీసులు వెంటనే దర్యాప్తును మొదలుపెట్టారు. ఆమె స్నేహితురాలను విచారించారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించడం మొదలుపెట్టారు. డానియల్ స్నేహితులు చెప్పిన విషయం చాలా హృదయ విదారకంగా ఉంది. ఆమె ఎంతో హాయిగా ఉండే వ్యక్తి, ఎలాంటి గొడవలు, శత్రుత్వాలు లేని అమ్మాయి. అలాంటి వ్యక్తికి ఇలా ఎందుకు జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆమె అందరితో మంచిగానే ఉండేది. హోలీ రోజు ఆమె కూడా ఇతరులతో కలిసి హోలీ పార్టీకి వెళ్ళింది. ఈ కథలో ఇప్పటివరకు ఉన్న ఆధారాలు, పోలీసుల విచారణ, స్నేహితుల వ్యాఖ్యలు, ఆల్ దిస్ ఓన్లీ డిపెండ్ ఆన్ మిస్టీరియస్ డెడ్. ఒక నిరాధారమైన, ఉత్సాహంగా జీవించే అమ్మాయి జీవితాన్ని ఒకే రోజు అంతం చేసిన ఈ సంఘటన పట్ల దిగులుతో పాటు అసలు నిజం ఎప్పుడు వెలుగులోకి వస్తుందా అనే ఆశతో దేశమంతా ఎదురుచూస్తోంది. కానీ దొరికిన ఆధారాలు సమస్యను పరిష్కరించడానికి బదులు మరింత క్లిష్టతరం చేశాయి. డానియల్ హోలీ పార్టీకి వెళ్లిన రోజు
ఆమెను తన గత ట్రిప్లో కలిసిన ఓ పాత స్నేహితుడు కనిపించాడు. ఆమెకు తన గత ట్రిప్లో కనిపించిన ఒక పాత స్నేహితుడు కలిశాడు. అతను ఆ పార్టీకి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. డానియల్ చాలా ఉత్సాహంగా ఉన్నా ఆమె మృతదేహం కనపడిన క్షణం వరకు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ రోజు ఆమె బాంగ్ కూడా తాగినట్లు చెప్పారు. సాయంత్రం అయ్యేసరికి ఆ ఇద్దరూ పార్టీ వదిలి ఎక్కడికో వెళ్లారు. ఆమెతో వెళ్లిన వ్యక్తి ఎవరా అనే విషయం తెలియకపోయినా పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు అతని పేరు వికత్ భగత్ అని తేలింది. పోలీసులు అతని అడ్రస్కి వెళ్లి విచారణ చేయాలని ప్రయత్నించారు. కానీ అక్కడ తలుపులు మూసేసుండడమే కాకుండా ఇంటికి తాళం కూడా వేసుండడం గమనించారు. గోవా పోలీసులపై విదేశీ పౌరురాలి మృతి నేపథ్యంలో ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ నుంచి కూడా ప్రెషర్ ఉంది. వికత్ను పట్టుకునే ప్రయత్నం దేశవ్యాప్తంగా సాగింది. అతన్ని వెతికేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతను ఎక్కడా కనిపించలేదు. అతను అదృశ్యమైనట్లుంది. కేసు మలుపులు తిరుగుతూ ఈ కథ మరింత మిస్టీరియస్గా మారిపోయింది. వికత్ను పట్టుకోవడానికి పోలీసులు దేశవ్యాప్తంగా స్టేషన్లు, బోర్డర్స్, పోర్ట్ల వద్ద తనిఖీలు మొదలుపెట్టారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడు ఎక్కడా కనిపించలేదు. ఒకవైపు డానియల్ హత్యపై దర్యాప్తు సాగుతుండగా మరోవైపు ఈ సంఘటన గోవా మొత్తం మీద మంటలా వ్యాపిస్తోంది. లోకల్ ప్రజలతో పాటు విదేశీయులు ఆమెకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లపై ఆమెకు న్యాయం జరగాలని కోరారు. జస్టిస్ ఫర్ డానియల్ అన్న హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కేసు గురించి చర్చ మొదలైంది. ఇంతలో పోలీసులకు వికత్ లొకేషన్ ఫిక్స్ అయింది. వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ అయిన తర్వాత అతను డానియల్ హత్యను తాను చేయలేదని పోలీసులకు మళ్లీ చెబుతూ తాను నిర్దోషినని చెప్పడానికి ప్రయత్నించేవాడు. కానీ పరిస్థితులు, ఆధారాలు, సంఘటనల క్రమం అతని పట్ల అమానుష్యాన్ని మాత్రమే చూశాయి. ఇప్పుడు అసలైన ప్రశ్న, వికత్ నిజంగా నేరస్తుడేనా? ఈ మిస్టరీ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఈ ఆసక్తికరమైన మలుపు ఈ కథలో మిగిలిపోయింది. వికత్ తాను డానియల్ను హత్య చేయలేదని ఖచ్చితంగా చెప్పినా పోలీసులు అతని గతాన్ని పరిశీలించారు. అందులో ఎన్నో కొత్త నిజాలు బయటపడ్డాయి. పోలీసులు అతని పేరును సిస్టంలో చూడగానే గత కేసుల వివరాలు వెలుగులోకొచ్చాయి. అతనిపై ఎన్నో రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసులు, స్మగ్లింగ్, దొంగతనం, ఫిజికల్ అసాల్ట్ లాంటి తీవ్రమైన కేసులు నమోదై ఉన్నాయి. దీంతోపాటు అతనిపై ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయగా అతని శరీరంపై గోళ్లతో గీసిన గుర్తులున్నాయి. ఇది డానియల్ తనను రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నంగా పోలీసులు భావించారు. ఆమె సెల్ఫ్ డిఫెన్స్లో వికత్ను నెట్టే ప్రయత్నం చేయగా ఆమె గోళ్లు అతని శరీరంపై గీరినట్లు వాళ్ళు గుర్తించారు. ఈ ఘాట్లు ఆమె చివరి ప్రతిఘటనకు నిదర్శనంగా నిలిచాయి. ఇదంతా పరిశీలించి పోలీసులు వికత్ను విచారిస్తున్నారు. ఎందుకంటే డానియల్ను చివరిసారిగా చూసిన వ్యక్తి వికత్తే. పోలీసుల దృష్టిలో అతడే కీలక సాక్ష్యం. కేసు మరింత క్లారిటీకి వెళ్లేందుకు చివరి క్షణాల ఆధారాలు, సాక్ష్యాలను వాళ్ళు సేకరించారు. ఈ కేసులో ఒక కీలక పరిణామం పోలీసుల దృష్టిలోకి వచ్చింది. హోలీ పార్టీ జరిగిన ప్రాంతం దగ్గర పోలీసులు ఒక బ్లాక్ బ్యాగ్ను గుర్తించారు. ఆ బ్యాగ్ డానియల్ది అని నిర్ధారించారు. ఆ బ్యాగ్లో ఆమె దుస్తులు, విరిగిన కళ్లద్దాలు, గాజు ముక్కల భాగాలు ఉన్నాయి. ఈ గాజు ముక్కలు కొన్ని భాగాలు హత్య జరిగిన ప్రదేశం నుంచి కూడా వెలికి తీయబడ్డాయి. ఈ బ్యాగ్పై, అందులో ఉన్న ప్రతి వస్తువుపై వికత్ వేలిముద్రలున్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా వీటితో పాటు దొరికిన ఆధారాల వల్ల వికత్ చివరికి తానే డానియల్ను హత్య చేశానని నేరం అంగీకరించాడు. వికత్ చెప్పిన వివరాల ప్రకారం హోలీ పార్టీ రోజున ఇద్దరూ కలిసి డ్రింక్ చేశారు. ఆ సమయంలో అతను డానియల్ను తీసుకుని నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి వెళ్లారు. మత్తులో ఉన్నప్పుడు తమ మధ్య ఆకర్షణ ఏర్పడినట్టు అతను తెలిపాడు. ఆ మత్తులో తాను చేసిన తప్పే ఆమె హత్యకు కారణమైందని అంగీకరించాడు. ఈ అంగీకారంతో డానియల్ హత్య కేసు ఒక స్పష్టతకు వచ్చిన ఈ ఘటన ఆమెకు న్యాయం అందించాలనే దిశగా మరింత సుదీర్ఘంగా న్యాయస్థానానికి సూచించింది. వికత్ తను మత్తులో చేసిన తప్పు వల్ల డానియల్ను హత్య చేశాడని ఒప్పుకున్నాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కానీ కేసు అక్కడితో ముగియలేదు. కోర్టులో విచారణ కొనసాగింది. జైల్లోకి వెళ్లిన వికత్ మొదట మానసికంగా విచారంగా నటించినా మళ్ళీ అదే పాత డ్రగ్ స్మగ్లింగ్ పనులను జైలు నుంచి నిర్వహించడం మొదలుపెట్టాడు. ఇదంతా జరుగుతుండగా డానియల్ కుటుంబం మాత్రం న్యాయ పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఓదార్పు కోసమే కాదు, ఆత్మసంతృప్తి కోసం డానియల్కు న్యాయం కావాలని ఆశిస్తూ కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. ఆమె స్నేహితురాళ్ళు, కుటుంబ సభ్యులు ఎప్పటికీ ధైర్యం కోల్పోలేదు. ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయింది. ఐరిష్ కాన్సులేట్ మినిస్ట్రీ, ఫారెన్ అఫైర్స్, గవర్నమెంట్ ఏజెన్సీలు ఇవన్నీ కోర్టుపై, గోవా పోలీసులపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చాయి. చివరకు ఈ ఒత్తిడి వల్ల ఈ కేసులో వేగం పెరిగింది. ఎట్టకేలకు 2025 ఫిబ్రవరిలో సెషన్ కోర్టు ఈ కేసుపై తుది తీర్పును వెలువరించింది. జడ్జి శ్యామా జోషి మొత్తం సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకుని వికత్ను డానియల్ హత్యకు దోషిగా తేల్చారు. అతనికి జీవిత ఖైదు విధించారు. ఈ తీర్పుతో డానియల్ కుటుంబానికి న్యాయం లభించింది. కానీ ఈ కేసు మన సమాజానికి ఇచ్చే సందేశం మాత్రం మరింత తీవ్రంగా ఉంది. ప్రతి సంవత్సరం హోలీ రోజు రాష్ట్రాల్లో పోలీస్ కంట్రోల్ రూమ్లు
ఇలాంటి ఫిర్యాదులతో నిండిపోతున్నాయి. పోలీస్ రికార్డుల ప్రకారం బీహార్లో హోలీ రోజున గురుగ్రామ్లో 2016లో హోలీ రోజు మాత్రమే 380 వేధింపుల 2024లో కూడా మహిళలపై ఇదే స్థాయిలో నేరాలు జరిగాయి. ఢిల్లీ పోలీస్ రిపోర్ట్ ప్రకారం 2024 హోలీలోనే 800కు పైగా కేసులు నమోదయ్యాయి. మరి హోలీ అనేది పండుగ కదా, దీన్ని సాకుగా పెట్టుకుని రంగులు పూయడం అనే నెపంతో ఆడవాళ్ళు ఎంతవరకు కరెక్ట్?